140 కోట్ల భారతీయులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేటువంటి వార్త ఇది. ఆ వార్త ఏందయ్యా అంటే మే 7న మన ఆపరేషన్ సింధూర్లో మన వాయుసేన జరిపినటువంటి దాడుల్లో 9 స్థావరాల మీద, పాకిస్తాన్లోని 9 స్థావరాల మీద మన వాయుసేన దాడులు జరిపింది. దాంట్లో బహుల్పూర్ అనేటువంటి ఒక విలేజ్లో కూడా ఒక స్థావరం ఉండింది. దాని మీద జరిపిన దాడిలో దాదాపుగా అజర్ మసూద్ అనే అతని కుటుంబ సభ్యులు 10 మంది వరకు చనిపోయినట్లుగా నిన్న పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించినట్లు మన హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు తెలియజేశారు. అంటే ఇది మనకి ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే అజర్ మసూద్ ఎంత భయంకరమైన ఉగ్రవాది అంటే అతని వల్ల మన దేశం చాలా నష్టపోయింది. మన దేశంలోని ఎన్నో కుటుంబాలు నష్టపోయినాయి, ఎన్నో కుటుంబాలు బాధను అనుభవించినాయి. ఆ బాధ అతనికి తెలియరావడం అనేది చాలా సంతోషకరమైన విషయం మనకిది. అతను ఎలాంటి దుర్మార్గుడు అంటే 1990లోనే అతను అన్సారీ అర్కత్ అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థను స్థాపించి కశ్మీర్లో ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నాడు. అప్పుడు కశ్మీర్లో ఉన్నప్పుడు అతన్ని మన సైన్యం 1994లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. 1994లో అరెస్ట్ చేసి జైల్లో పెడితే 5 సంవత్సరాల తర్వాత మన ఇండియన్ ఎయిర్లైన్స్ ఒకటి నేపాల్లోని కఠ్మండ్ నుంచి బయలుదేరి మన ఢిల్లీకి వస్తున్న విమానాన్ని 5 ఉగ్రవాదు అజర్ మసూద్ సంస్థకు చెందినటువంటి జైషే ఈ సంస్థకు సంబంధించినటువంటి 5 ఉగ్రవాదులు ఆ విమానాన్ని హైజాక్ చేసి దారి మళ్లించి ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్లో దించిర్రు. అప్పుడు కాందహార్లో తాలిబాన్ల రాజ్యం ఉన్నది. తాలిబాన్లు అప్పుడు పాకిస్తాన్కు సపోర్ట్గా ఉన్నారు. మన సైన్యం ఎంత ప్రయత్నం చేసినా కూడా విమానాన్ని తీసుకురాలేకపోయినాం. అప్పుడు చాలా చర్చలు జరిపి రోజుల తరబడి మన ప్రయాణికులు ఆ విమానంలో మగ్గారు. ఒకటే విమానము, ఆ విమానంలో 3 బాత్రూములు, ఎంతో నరకయాతన అనుభవించారు మన ప్రయాణికులు. ఆ దుస్థితి ఎవరికి రాకూడదు. అలాంటి దుస్థితికి కారకుడైనటువంటి ఈ జైషే మహమ్మద్ అజర్ మసూద్కు ఈరోజు కుటుంబంలోని 10 మంది సభ్యులు చచ్చిపోవడం అంటే చాలా మంచి వార్తగా మన ఇండియన్స్ భావించవచ్చు. అలాగా చర్చలు జరిపిన తర్వాత చాలా రోజుల తర్వాత ఈ 3 ఉగ్రవాదులను, దాంట్లో ఈ అజర్ మసూద్ కూడా ఒకడు, వాళ్ళని విడిపించిన తర్వాత మన విమానం మన దేశానికి సురక్షితంగా చేరుకున్నది. అంటే ఎంత భయంకరమైన ఉగ్రవాదో చూడండి. ఇతను 1999లో విమానం హైజాక్ అయిన తర్వాత విడుదలయ్యి పాకిస్తాన్లో జైషే ఈ మహమ్మద్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా మన దేశంలో చాలా కార్యకలాపాలు చేసిండు. మొదటగా చెప్పుకోవాల్సి వస్తే 2001లో మన భారత పార్లమెంట్ మీద అటాక్ చేసి దాదాపుగా 14 మంది ప్రాణాలు పోవడానికి కారకుడయ్యాడు ఈ అజర్ మసూద్ అలాంటి వ్యక్తి. అలాగే 2016లో పంజాబ్ ఎయిర్ బేస్ మీద కూడా దాడి చేసిండు. అలాగే 2016లోనే జమ్మూ కాశ్మీర్లో 19 మంది సైనికులను పొట్టన పెట్టుకున్నాడు. అలాగే 2019లో అయితే సిఆర్పిఎఫ్ జవాన్ల మీద సూసైడ్ బాంబును ఉపయోగించి దాదాపుగా 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను కూడా జవాన్లు చనిపోవడానికి కారకుడైనటువంటి దుర్మార్గుడు ఈ అజర్ మసూద్. ఇలాంటి అజర్ మసూద్కు ఇంత శిక్ష వేయడం అనేది మనం చాలా సంతోషించదగ్గ విషయం. ఇతనికి అన్ని దేశాలలో అమెరికాతో సహా ఐక్యరాజ్య సమితి, అమెరికా, మన దేశము ఇతన్ని ఉగ్రవాదిగా ప్రకటిస్తూ ఇతన్ని అప్పజెప్పాలని ఎంత కోరినా కూడా పాకిస్తాన్ ఇంతవరకు అప్పజెప్పడం లేదు. అలాంటి వ్యక్తి మీద ఆపరేషన్ సింధూర్తో మనం ప్రతీకారం తీర్చుకోవడం అనేది యావత్ భారతావనికి ఇది ఎంతో సంతోషకరమైన విషయంగా నేను భావిస్తున్నాను. నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.